అయితే మీకు రేడియోలో నాకు తెలిసినంత వరకు బయట వాళ్ళకి గొంతు మాత్రమే తెలుసు. మీరు మా పక్క నుంచి వెళ్ళినప్పుడు మీరు ఎవరో మాకు తెలియదు. ఆకాశవాణి వాళ్ళ గొంతుకి చాలా మంది ఇష్టపడి ప్రేమలేఖలు రాసేవారు. ఇప్పుడు వచ్చాయి బ్లడ్ తో వచ్చినాయి 2-3 బ్లడ్ లెటర్స్ వచ్చినాయి. బ్లడ్ లెటర్స్ వస్తే ఏంటది ఏమైనా ఆత్మహత్య చేసుకుంటుందో అన్నట్టుగా జవాబులు ఇచ్చేవాడు కాదు. ఒక అతను తీసుకొని ఆ ఊరు చీరాల, ఆ ఊర్లో మున్సిబు నా ఫ్రెండు రంగారెడ్డి అని ఆయన తీసుకొని ఇక్కడ ఎవరు ఏంటంటే అడ్రస్ పట్టుకొని వెళ్తే ఇంత పిల్ల, చిన్న పిల్ల పాపం, 15 ఏళ్ళ పిల్ల ఉత్తరాలు రాసి ఏం చెప్పలేదు. ఆ పిల్లని అర్థం చేసుకున్నాము, ఆ ఇంట్లో ఎవరు లేరు అని. అదే చిన్నపిల్ల అప్పుడు చేసే శాస్త్రాన్ని వెళ్ళి చూసాము. అది ఇది ఏదో వ్యవహారం కూడా. కాకపోతే కోకా సంజీవరావు పేరుతోటి నేనే కోకా సంజీవరావు అని చెప్పుకొని అక్కడ మోసం చేసిన ఉన్నారు అనౌన్సర్స్లో. అది చెప్పకూడదు కానీ ఒకరిద్దరు మోసం చేశారు. ఆ కోకా సంజీవరావు వాయిస్ అనే ఉద్దేశంతో వాడే పోయి నేనే కోకా సంజీవరావు అని చెప్పుకొని చేస్తే నాకు లెటర్స్ వచ్చాయి. కోకా సంజీవరావు వెళ్ళి చెప్పుకోవడం, బయట వాళ్ళు కాదు, మన దగ్గర వాళ్ళే. ఆ రోజైతే ఆ లెటర్ నా కులీకి పట్టు కూడా చూపించావు సరే. అంటే ఏంటి అర్థం కాదు, నాకు తెలియదు ఎవరో కూడా ఇట్లా లెటర్స్ వస్తున్నాయి ఏంటని. ఎవరు చేశారు నాకు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, కానీ వాళ్ళు లేడు ఇప్పుడు. రోగు అక్కడ కూడా ఉంటుంది కదా కొందరు జలసి. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఆకాశవాణిలో తెలుగు విభాగం అనుకోండి, వాళ్ళు కవి సమ్మేళనాలు పెడతారు, లేకపోతే సమస్య పూర్ణాలు అట్లా ఉంటాయి. మీరు వివిధ భారతి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేయాలి. నాకు గుర్తున్నంత వరకు న్యూ ఇయర్కి ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవారు, రాత్రి కానీ పగలు కానీ ఏదో ఒక టైంలో. అలాగే కొన్ని పండగలప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసేవారు. మీ అనౌన్సర్లు అందరూ కలిసి చేసేవారు నాకు గుర్తున్నంత వరకు. అవి మీకు గుర్తులో ఏమైనా ఉన్నాయా? ఎలా చేసేవారు? ఇప్పుడు సూర్యబాబు ప్రోగ్రాం చేసేవాడు, సూర్యబాబు. దాని పేరు భావలహరి ఒకటి, ఇలా ఈ విధంగా పేర్లు పెట్టేవాడి. అలాగే నాది ఒకటి ఉండేది, డిఎస్ఆర్. నాకు ఏం గుర్తులేదు ఈ పేర్లు, ఏ పేరు నాకు అర్థం లేదు. నేనేం చేశానంటే అందులో రసమయ్య అయింది డిఎస్ఆర్, భావలహరి అనే ఒక నేను ఈ చరణం తీసుకొని పాటలు అందులోంచి ఆ మీనింగ్ చెప్పి పాటలు చేసేవాడిని. అందరూ తలబడి చేసేవారు గుర్తుంది. నేను చెప్పేది అది కాదు, మిమ్మల్ని అడిగేది న్యూ ఇయర్ చేయాలంటే స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి. అట్లాంటివి మీ స్పెషల్స్ చేసిన జ్ఞాపకంగా ఇది రెగ్యులర్ గా వీక్లీ వన్స్ చేస్తూ ఉండేది. ఇది కాకుండా పండగలకు కానీ ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో చేసేవారు. నేను పార్టిసిపేట్ చేస్తుంటాను, నేను చేయలేదు, గుర్తులేదా. పార్టిసిపేట్ చేస్తున్నారు, దాంట్లో పార్టిసిపేట్ పెడుతూనే ఉంటారు. ఉషశ్రీ గారు ధర్మ సందేహాల్లో కూడా పార్టిసిపేట్ చేశా. అసలు అది ఊరే విన్నానే కానీ ఎదురుగా ఆయన ఎదురు కూర్చొని చేయటం అనేది అది లైవ్. పైగా ఆయన ఏమో ఎస్ఎంపూర్ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు ఫ్రీగా, స్క్రిప్ట్ ఉండదు. స్క్రిప్ట్ అయిపోయినా ఆయన విరుపు, ఆ మాట తీరు, వాళ్ళ లైఫ్ ఇంకా అందరు మంచి వాయిస్. ఆ ఉషశ్రీ గారి దగ్గర ఎదురు కూర్చొని అవి చేసేటప్పటికి నాకు కొంచెం ఫ్రీ అయిపోతే ఏం మాట్లాడుతాను నాకు తెలియదు. నేను ఎస్ఎంపూర్ చెప్పాలంటే పుస్తకం నేను అంట. ఆయన దగ్గర కూడా ఒకసారి ధర్మ సందేహాలు చేస్తుంటే, అబ్బాయి ఇదిగో ఈ ఉత్తరాలు ఇస్తున్నాను, ఇందులో క్వశ్చన్స్ అడుగు అంటే నేను లేని క్వశ్చన్ అడిగా. లేని క్వశ్చన్ ఏంది అని ఎదిరిస్తే నీ చేత పడేసాడు కాగితం. అలా ఆయన దగ్గర ఉండాల్సిన తీరులో ఆయన దగ్గర ఉండాలి. అందులో నాకు మటుకు ప్రత్యేకించి నా అభిమానులు ఏమో కానీ నాకు ఉషశ్రీ గారు అంటే మంచి ఆ విరుపు అండి. ఏ ఆర్టిస్ట్ అయినా మిమిక్రీ ఆర్టిస్టులు మిమిక్రీ చేయగలరేమో కానీ ఎటువంటి ఆర్టిస్ట్ అయినా ఆయన ట్రై చేయడానికి ఎవరు పూనుకోలే. అది అందరికీ రాదు. ఆయన ఒకటి అది మీ ఎదురు చెప్తున్నానంటే మిమ్మల్ని దీనికోసం కాదు, ఆయన అసలు ఆ రామాయణం వినటానికి జనం ఈజీగా ఉంటుంది, వినటానికి అర్థం చేసుకోవడానికి. మధ్య మధ్య నచ్చలోక్తులు భలే ఉంటుంది. ఇప్పుడిప్పుడు మీరు చేసే అట్లో కూడా ఉషశ్రీ గారు ఇది వస్తే తప్పక ఇంటే ఎక్కడో చోట నాకు ఏంటంటే అప్పుడు అక్కడ ఆయన పంచికట్టు ఆయన
తిరగటం అన్ని జ్ఞాపకం వస్తాయి. ఆయనతో తిరగటం, కలిసి పనిచేసే వాతావరణం తిరగటం. మీ ఇంట్లో మీ మదర్ అమ్మగారు కూడా తెలుసు నాకు. వచ్చారు 2-3 సార్లు వచ్చారు, చిన్న పిల్లలు మీరంతా. మీ అందరు ఇంతమంది ఉండేవారు కదా, మీ అందరి మధ్యన అనుబంధం ఎలా ఉండేది? సాధారణంగా ప్రొఫెషనల్ జెలసీ ఉంటుంది ఎవరికైనా, ప్రొఫెషనల్ జెలసీ ఉంటే ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే మీ అందరు ఎలా? మేమంతా కూడా అండి ఇంట్లో ఉండబుద్ధి ఇదండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరోజు ట్రాన్స్మిషన్ ఎక్కట్లేదు, ట్రాన్స్మిషన్ అటెండ్ అవ్వడం కూడా ఎక్కట్లేదు, డేట్ వెళ్ళటం అనేది కూడా ఎంతరు రెడ్ మార్క్ లేదు ఆ విషయంలో నాకు. ఇంకెవడన్నా కొట్టే ఏ సందర్భంలో ఉన్న గబాలు నాకే కబురు వచ్చేది, వెళ్ళేవాడిని. పక్కనే క్వార్టర్స్లో ఉండేవాడిని, వెళ్ళేవాడిని ఎవరైనా పొరపాటు రాకపోతే. ఈ క్వార్టర్స్ ఉండడం కూడా ఇబ్బంది ఎరువు అనుకునేవాడిని. అట్లాగా ఏ రోజు డ్యూటీ అంటే, ఎందుకంటే అది ఒక ఫ్రెండ్స్ వాతావరణం అండి. అది అందరూ చోట చేరి ఏదో గెట్ టుగెదర్కి వచ్చినట్టు ఉంటుంది, అందరూ సరదాగా. పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే ఉండాలనిపిస్తుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తుంటారు. నాటకాలు ముఖ్యంగా మా నాటకం కాబట్టి, నాటకాలు ఎక్కువ కాబట్టి నాటకం వాళ్ళతోటి ఎప్పుడు వాళ్ళతో గడపడం అనమాట. రిహార్సల్స్, రికార్డింగ్లు, ప్రొడక్షన్ మళ్ళీ చేసుకోవటం, డబ్బింగ్ చేయటం, అన్నీ ఎడిటింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఫైనల్ చేస్తాం. అట్లాగే ఆకాశవాణి అవార్డ్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ అందరూ వాటిలో వాయిస్ ఉంటుంది. నాది నేను కూడా 2-3 ప్రొడ్యూస్ చేశాను. ఒకదానికి వచ్చింది, వచ్చినా ఎలాగో స్టేషన్ డైరెక్టర్ గారి పేరు పెట్టుకొని వెళ్ళిపోయింది. అది అమ్మ నన్ను చంపకు, అది వచ్చింది. అది బాగా చేశాను. అది ఒక చిన్న పిల్ల కావాలి, కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతున్నట్టు సంపాదించిన ఆ బిడ్డ అక్కడ చదివేప్పుడు ఎవరితో చేశారు, ఒక మంచి అమ్మాయి ఒక పిల్లల్ని తీసుకొచ్చారు. అది కూడా ఎవరు తీసుకొచ్చారు, ఏబిఎస్ ఆ పిల్లని తీసుకొచ్చాడు. ఏబిఎస్ కూడా మా నాటకాలు ఇచ్చాడు. అక్కడ ఆ బిడ్డ మరి డైలాగ్ మాట్లాడాలి, ఎట్లా ఏమంటారు, బిట్టు చెప్పానని. అంత ఎట్లా చేస్తావా ఆ పిల్లతో? చేస్తాను చూడండి. కృష్ణకుమార్ వాయిస్ కూడా ట్రై చేసాం, కుదరదు, తెలిసిపోద్ది కదా. అప్పుడు ఆ పిల్ల వస్తే తీసుకొచ్చాం. నువ్వు డైలాగ్ ఏం చెప్పొద్దు, నేను అన్న మాటల్లో ఒక్క బిట్టుగాను అని చెప్పా. సరే అని చెప్పి కూర్చుంది. అమ్మా అన్నమాట, అమ్మా అనేది. అక్కడ సౌండ్ దగ్గర ఏమో మంచి రికార్డింగ్ ఎవరో దగ్గర ఉండి పెట్టించి కొంచెం సౌండ్ ఏదో డిఫరెంట్ ఉండాలి క్వాలిటీ, ఆ డిఫరెన్స్ కోసం చేశాడు. మళ్ళీ అమ్మా నన్ను చంపేస్తావా, నన్ను చంపేస్తావా, మళ్ళీ రికార్డు ఇవన్నీ తీసుకొచ్చి కలిపి రోజంతా పట్టింది దానికి. ఈ అమ్మాయి వరకే ఓ దాన్ని తీసుకురా. అమ్మా నన్ను చంపేస్తావా, ఈ మొత్తం కలిపేటప్పటికి అమ్మా నన్ను చంపేస్తావా అనే సందేహం వస్తుంది. అట్లా ప్రొడ్యూస్ చేశారు నాటకం. అమ్మ దానికి ప్రైజ్ వచ్చింది, ఆకాశవాణి అవార్డ్స్. ఏ లాభం, అది నేను చెప్పింది. అప్పుడు అమ్మగారు ఉన్నారు, మా దుర్గారాణి గారు. సుధామ కూడా అన్నాడు నాతోటి, ఏంటి ఎన్నిసార్లు చేసిన నొక్కి నేను ప్రైజ్ కొట్టానని చెప్పాను. ఆమె నీ పేరు నేనున్నాను అందులో, ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను, మీ దగ్గర చూస్తానే ఉన్నాను మీ కష్టం అంతా అని కూడా పాప అన్నాడు. ఒక నోట్లోంచి ఒక మాట కూడా ఆడేదంటే